ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఈ లోకం నాకొద్దు, ఈ పాపం నాకొద్దని ఒక రోజు అన్నిటిని వదిలిపెట్టి బాప్తిస్మాల తొట్టులో దిగి ఏసే నా దేవుడని నువ్వు చెప్పావు చూడు. ఎంతకాలం ఉంటావంటే ప్రాణం పోయినంత వరకు నా దేవునితోనే నా జీవితం అన్నావు చూడు, మాటిచ్చావు చూడు. నాకు ఈ లోకం వద్దు, ఈ పాపం వద్దు, ఈ భోగాలు వద్దు, యేసు నాకు కావాలని ఈ పాపలోకంలో నుండి వచ్చావు చూడు. అప్పుడు నీ పేరు ఆయన హృదయంలో రాసి పెట్టుకున్నాడు. హృదయంలో రాసి పెట్టుకున్నాడు నీ పేరు. ఇతను నా కుమారుడు, ఈమె నా కుమార్తె. గమ్యం చేరుస్తాడు నిన్ను, నీ కుటుంబాన్ని గమ్యం చేరుస్తాడు ఆయన. నేను పాడైపోయాను కదా, చెడిపోయాను కదా అని నువ్వు ప్రార్థన మానేసిన టైంలో కూడా ఆయన నీతో మాట్లాడిన రోజులో, ప్రార్థించకపోయినా పలకరించాడు, మాట వినకపోయినా మాట్లాడాడు, జారిపోయినా చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. ప్రేమ కలిగిన తండ్రిండి ఆయన. ఆయన యాకోబు దేవుడు. ఎవరి దేవుడు? యాకోబుల దేవుడు. యాకోబులను ఇశ్రాయేలుగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పరిస్థితి పేతురు జీవితంలో కూడా వచ్చింది. చివరి మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇదే పరిస్థితి పేతురు జీవితంలో కూడా వచ్చిందండి. పేతురు చేపలు పట్టాడు, 2 దోణెలు నిండునంతగా దేవుని మాట విని. చెప్పమంటారా, ప్రార్థన చేయమంటారా? ఒకసారి పక్కన వాళ్ళకి షేక్ అండి, వందనాలు చెప్పండి. చివరిగా కొంచెం అటు ఇటు అందరు లైన్లోనే ఉన్నారు. చలికాలం అయినా మత్తుగా ఎవరు లేరు, మొత్తానికి యాక్టివ్గా ఉన్నారు. మీ ప్రోత్సాహం చాలా సంతోషంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తూ మహింపరుద్దామా? యాకోబుతో లోకాసు వార్త 5వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నేను నిన్ను మనుషులను పట్టు జాలరునిగా చేస్తాను. 5వ అధ్యాయం మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. చేపలు పడ్డాయా? ఆ చేపలు పట్టిన తర్వాత పేతురు ఆ దోణిలోనే మోకరించి, అయ్యా నేను పాపాత్ముణ్ణి, పాపిష్ఠుణ్ణి, నా దోణిలో నువ్వు ఉండకూడదు, దయచేసి నన్ను వదిలిపెట్టుకో, దయచేసి నన్ను విడిచిపెట్టు అని అంటే, దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తాను. నాతో వస్తావా? నా వెన్నంటి వస్తావా? వస్తానయ్యా అని వల వదిలిపెట్టి, చేపలు వదిలిపెట్టి యేసయ్యతో ప్రయాణం మొదలు పెట్టాడుగా. ఎవరు? పేతురు. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడు? సుమారుగా 3.5 సంవత్సరం యేసయ్యతో తిరిగాడు. యేసయ్య